రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనటువంటి సందర్భంగా ప్రతి ఇంటి గడపను పలకరించి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో చేసినటువంటి సూపర్ 6లో భాగమైనటువంటి హామీలు నెరవేర్చినటువంటి సందర్భంగా ఈ రోజున ప్రత్యేకమైనటువంటి సామాజిక పెన్షన్లు ఏదైతే ట్రంప్ కార్డు ఉందో సామాజిక పెన్షన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఇంటింటికి పోయేసి కూటమి ప్రభుత్వం తరఫున 2 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమాన్ని కావచ్చు తెలియజెప్పేటువంటి కార్యక్రమం నల్లజెరువు మండలంలో, కదిరి నియోజకవర్గం నల్లజెరువు మండలంలో నల్లజెరువు గ్రామంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల దగ్గరికి పోయినప్పుడు ఎన్నికలకు ముందు ఎంతైతే ఉత్సాహం ఉందో దానికి రెట్టింపు ఉత్సాహము, రెట్టింపు ఆహ్వానం వాళ్ళ దగ్గర నుంచి మాకు కనపడుతూ ఉంది. ఈ రోజున కళ్ళుండి చూడలేనటువంటి, చెవులుండి వినలేనటువంటి, కబోదైనటువంటి గొడ్డలి పార్టీ వారికి, సూపర్ 6 గురించి ప్రశ్నిస్తున్నటువంటి గొడ్డలి పార్టీ వాళ్ళకి ఒకటే చెప్తాను, ప్రజలు లేకపోరండి, తెలుస్తుంది మీకు వారి ఆలోచన ఏంది, కూటమి ప్రభుత్వం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానం ఏందనేది. అంతేకాకుండా ఆషాఢ మాసం పూర్తి కాబోతోంది, ఒక 10 రోజుల్లో శ్రావణ మాసం మొదలు కాబోతోంది. ఈ నియోజకవర్గంలో పాలపాటి దిన్న ఆంజనేయ స్వామి ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం ఇది. ఆ పాలపాటి దిన్న ఆంజనేయ స్వామి ఉత్సవాలు కూడా శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ వస్తుంది అనాదిగా. ఈ రోజున దాదాపు 1,50,000 మంది భక్తాదులు ఆ నెల రోజుల వ్యవధిలో సందర్శించేటువంటి కార్యక్రమం ఉంటుంది. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఈ రోజున ఒక అడాక్ కమిటీ ఏర్పాటు చేసుకొని పూర్తి స్థాయిలో భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా అన్నదాన కార్యక్రమం కావచ్చు, శానిటేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వీటన్నిటినీ కూడా ఒకసారి రివ్యూ పెట్టుకున్నాం. ఏ మాత్రము ఏర్పాట్లు వాళ్ళకు అసౌకర్యానికి గురి చేయకుండా అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా భక్తాదులకు తెలియజెప్తాను. చాలా నమ్మకం పాలపాటి దిన్న ఆంజనేయ స్వామి అంటే ఈ ప్రాంతవాసులకి. మరి అటువంటి నమ్మకాన్ని ఒక సంతోషంతో శ్రావణ మాసంలో వస్తే వాళ్ళ కష్టాలు తీరుతాయని, వాళ్ళు మొక్కినటువంటి మొక్కులు తీరుతాయని చెప్పేసి, వాళ్ళ కోరికలు తీరుతాయని బలంగా నమ్ముతారు. మరి అంత పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటప్పుడు ప్రభుత్వానికి కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత నుంచి మేము పెద్ద ఎత్తున నిర్వర్తించడానికి కూడా సన్నాహకాలు పూర్తి చేసుకుంటున్నాం. ఈ రోజున రాజకీయంగా చూస్తే గతంలో ఎప్పుడు కూడా 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ గొడ్డలి పార్టీ సభ్యులు కావచ్చు, వాళ్ళ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎప్పుడైనా కూర్చొని శ్రావణ మాసం వస్తే పాలపాటి దిన్న ఆంజనేయ స్వామి గురించి ఆలోచన ఎప్పుడైనా చేసినారా? కనీసం రివ్యూ ఎప్పుడైనా పెట్టుకున్నారా? సౌకర్యాల గురించి ఎప్పుడైనా ఆలోచన చేసినారా? ఇప్పటి వరకు ఈ క్షేత్రము డెవలప్ అయిందంటే భక్తాదులు స్థానికంగా నల్లజెరువు మండలంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు చెందినటువంటి వాళ్ళు స్వయంగా భక్తాదుల నుంచి తీసుకున్నటువంటి, దాతల నుంచి తీసుకున్నటువంటి డబ్బుతో డెవలప్ చేసుకుంటూ వచ్చినారు. ఈ రోజున మళ్ళీ చెప్తున్నాం, దీనికి ఏవైతే ఇంకా కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయో వీటన్నిటిని కూడా మేము చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజెప్తాను. సగంలో నిలిచిపోయినటువంటి బాత్రూములు కావచ్చు, క్యూ లైన్లు కావచ్చు, పూర్తి స్థాయిలో నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తాను. వారికి కావాల్సినటువంటి జనరేటర్ సౌకర్యం అడిగినారు, దాన్ని కూడా తీసుకోమని చెప్పేసి ఈఓ గారికి చెప్తున్నారు. అన్ని రకాలుగా మద్దతు తెలిపి అన్ని కార్యక్రమాలు, ప్రజా కార్యక్రమాలు అయితేనేమి, దైవ కార్యక్రమాలు అయితేనేమి పూర్తి స్థాయిలో బాధ్యతగా ఈ ప్రభుత్వం తరఫున ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి మేమందరూ కూడా నిర్వర్తిస్తామని చెప్పేసి కూడా ప్రజలకు జవాబుదారీగా చెప్తున్నాం. అంతేకాకుండా వచ్చే రోజుల్లో ఈ ప్రాంతంలో కళ్యాణ మండపం గురించి ఒక డిమాండ్ ఉంది. పేదలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఇది. వారి పెళ్ళిళ్ళ కోసం దూరంగా పోకుండా ఇక్కడ కళ్యాణ మండపం ఉంటే ఒక సౌకర్యం ఉంటుందని చెప్పేసి ఒక డిమాండ్ వస్తుంది. 100కు 100% ఇక్కడ కళ్యాణ మండపాన్ని నిర్మిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇంకా ఈ ప్రాంత అభివృద్ధికి ఏమేమి అవసరాలు కూడా అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. కూటమి ప్రభుత్వం యొక్క సూపర్ 6 గురించి మాట్లాడే ముందు గొడ్డలి పార్టీ వాళ్ళు 1వ తారీఖున కావచ్చు, లేదంటే మేము తిరిగేటప్పుడు ఇంటింటికి కూటమి ప్రభుత్వం కావచ్చు, తిరిగేటప్పుడు మాతో అకంపెనీ కాండి, మీకు తెలుస్తుంది ప్రజలు ఏమనుకుంటున్నారండి.
మీ అంతకు మీరు కూర్చొని మీరు కేకలేసుకొని ఈ రోజున ఒక అతను యాక్సిడెంట్ చేసి చంపేస్తాడు, దాన్ని తప్పుదోవ పట్టించడానికి ఒక క్రిమినల్ యాక్టివిటీ చేస్తారు, దాంట్లో ఇరుక్కొని జైలుకు పోతాడు. ఒక తప్పుడు పని చేసి జైలుకు పోయినటువంటి వ్యక్తిని మళ్ళీ పరామర్శించడానికి ఈయన పోతాడు. ఈయన పోవడం అయితే ఒక ఎత్తు అయితే అదే తప్పు, అది తప్పుడు పని చేస్తూ మళ్ళీ ఎవరైతే మీకు రక్షణగా వచ్చినటువంటి పోలీసును కూడా, మహిళా పోలీసును కూడా చూడకుండా ఆమె పట్ల అసభ్యకరంగా అవమానకరంగా ప్రవర్తించడం అనేది మీకే చెల్లు. ఇవన్నీ సభ్య సమాజం గమనించుకుంటూ ఉంది. వచ్చే రోజుల్లో ఆల్రెడీ మీకు గతంలో బుద్ధి చెప్పినారు, ఈ మధ్యకాలంలో నిరంతరం చెప్తూ ఉన్నాం మేము. అన్నీ చేస్తేనే ప్రజలు ఆలోచన చేసి ఓటేస్తారు. రప్పా రప్పా అంటారు, 2.0లో మీ కథ చూస్తామంటారు, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది మీ అంత చూస్తామంటారు. ఒక నేరస్తుల్ని సందర్శించడానికి పోయేసి పోలీసుల్ని ఇబ్బంది పెడతారు. అంటే మీ ఆలోచన విధానం అనేది ప్రజలు దగ్గరగా గమనిస్తూ ఉంటారు. మీరు మారరు. ఈ రాష్ట్రానికి ఒక చీడ పురుగు మాదిరిగా మీరు పట్టినారు. ఈ చీడ వదిలించుకోవాలనే ప్రజలు మీకు 11 సీట్లకు పరిమితం చేసినారు. ఇదే తంతు కొనసాగితే భవిష్యత్తులో మీకు మరింత అవమానకరమైన పరిస్థితులు రాజకీయంగా ఎదుర్కోబోతారని చెప్పేసి కూడా మీకు తెలియజెప్తా ఉన్నాం. ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు చూస్తే, కూటమి ప్రభుత్వం చూస్తే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, ఆయన ప్రోత్సాహాలతో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేసి ఈరోజు ప్రజలకు చేరవేస్తూ ఉన్నారు. లాంఛనంగా ప్రారంభిస్తూ ఉన్నారు ప్రధానమంత్రి చేతుల మీదుగా ఒక గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్. కనెక్టివిటీ అనేది పెరిగి వలసలు ఎక్కువ అయ్యేటువంటి విజయనగరం జిల్లాకు ఒక వరప్రదాయనిగా మారుతుంది, ఉత్తరాంధ్రకు ఒక వరప్రదాయనిగా మారుతుంది. ఈ రాష్ట్రానికి ఒక తలమానికంగా ఆ ప్రాజెక్టు భోగాపురం విమానాశ్రయం అనేది విరాజిల్లబోతోంది అనేది వాస్తవానికి ఈ సందర్భంగా చెప్తాను. ఎందుకంటే దగ్గరలోనే అనకాపల్లిలో ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ వస్తూ ఉంది, డేటా సెంటర్ వస్తుంది అదానికి, వైజాగ్కు కూతవేటు దూరంలో ఉంది. అంతర్జాతీయంగా కనెక్టివిటీ అనేది అబ్నార్మల్గా పెరుగుతుంది. బ్రాండిక్స్ కంపెనీకి ఉన్నటువంటి ఉత్పత్తులు ఎగుమతికి కూడా అనువైనటువంటి స్థలంగా మారబోతోంది. మరి ఇంత దూరదృష్టితో అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఇంకా రాయలసీమ గురించి ఈ ప్రాంతం గురించి చెప్తే కియా రావడమే కాదు, హంద్రి నీవాలో నీళ్ళు ఇస్తున్నటువంటి విధానమే కాదు, మళ్ళీ మీరు లైనింగ్ గురించి తప్పులు పడుతున్నారు. హంద్రి నీవా కింద ఆయకట్టు లేదు, చెరువుల కింద ఉన్నటువంటి ఆయకట్టును పెంపొందించుకోవడానికి హంద్రి నీవా నుంచి చెరువులకు నీళ్ళు ఇచ్చి తద్వారా ఆ ప్రాంతంలో భూగర్భ జలాల్ని పెంచడం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పంటలకి భూగర్భ జలాల శాతం తగ్గకుండా చూసుకోవడం, నీళ్ళు అందించడం అనేది దీని ఆలోచన విధానం. ఇది కుప్పం దాకా నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతోనే రూపకల్పన చేయబడినటువంటి ప్రాజెక్ట్. దాన్ని కూడా మీరు ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి లైనింగ్ చేసేసినారు, ఏదో జరగకూడదని జరిగిపోయిందనే మాటలు చెప్తున్నారు. అన్నీ గమనిస్తున్నారు ప్రజలకు వాస్తవాలు తెలియజెప్తూనే పోతాం. మీరు అబద్ధాలు చెప్పుకొని అబద్ధాల మాటన రాజకీయాలు చేసుకోవాలనే ఆలోచన, ఆవేశపూరితమైనటువంటి మాటలు మాట్లాడి ప్రజల్ని మళ్ళీ ఒకసారి అబద్ధాలతో మోసం చేసి అవకాశం కోసం, అధికారం కోసం తాపత్రయపడుతున్నారు. కానీ ఆలోచనలో స్పష్టత లేకుండా మీరు రాజకీయాలు చేసిన రోజులు కూడా ప్రజలు మిమ్మల్ని, ప్రజాస్వామ్యం మిమ్మల్ని క్షమించదని చెప్పేసి మీకు తెలియజెప్తాను.